హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ గౌతమి నరేష్. వెల్కమ్ టు మై ఛానల్. లైఫ్లో కొన్నిసార్లు ప్లాన్డ్గా ఏదైనా చేసామనుకోండి అట్టర్ ఫ్లాప్ అవుతాయి. అదే అన్ప్లాన్డ్గా చేసినవి అయితే సూపర్ సక్సెస్ అయిపోతాయి. అలాంటిదే మా చిక్మంగళూరు ట్రిప్ కూడా. మేము అనుకోకుండా అంటే ఫ్రైడే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అది కూడా థర్స్డే ఈవినింగ్ ఫిక్స్ అయ్యాము ఫ్రైడే ట్రిప్ వెళ్దాము అనేసి. నేను ఎప్పుడు అనుకునేదాన్ని బయట ఏదైనా ట్రిప్ వెళ్తే మంచిగా షాపింగ్ చేయాలి, ముందు ట్రిప్ వెళ్ళే ముందు మంచి మంచి బట్టలు షూలు ఇలా షాపింగ్ చేసి తర్వాత ట్రిప్ వెళ్ళాలి, అప్పుడు అక్కడ మంచిగా ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు అనుకునేదాన్ని. కానీ మొత్తం ఇలా అన్ప్లాన్డ్గా వెళ్ళడం వల్ల అసలు అది ఏం జరగలేదు. మేము బెంగళూరు నుంచి 5:46 ఇన్ బిట్వీన్ స్టార్ట్ అయ్యాము. మాకు సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళడానికి ఒక 1.5 hour పట్టింది. ఇంకా 7:30-8 కల్లా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కాపాలి. అంటే సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళగానే మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి ఆకలేస్తే దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ లేకపోతే ప్రాబ్లం అవుతుందని స్టార్టింగే టిఫిన్ తినేసాము. కర్ణాటక ఫుడ్ టిఫిన్స్ బాగా చేస్తారు, అంటే ఇడ్లీ దోశ ఇలాంటివి బాగా చేస్తారు. కానీ వాటి కాంబినేషన్ ఉంటాయి కదా, చట్నీలు సాంబార్లు, ఇవైతే చాలా చప్పగా ఉంటాయి. మన ఆంధ్ర వాళ్ళకైతే అస్సలకే సెట్ అవ్వదు. కానీ రైస్ బాత్, వాంగి బాత్ ఇలా బాత్లు చేస్తారు, అవి మాత్రం చాలా బాగుంటాయి. తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసాము. సిటీ అవుట్స్కట్స్ వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా మనకు మొత్తం ఒక్క చెట్లు, కోకోనట్ చెట్లు ఇవే ఉంటాయన్నమాట. ఎక్కువ ఒక్క చెట్లు ఉంటాయి. వీళ్ళ మెయిన్ కల్టివేషన్ ఒక్క చెట్లే ఏమో, అందుకే ఎక్కడ చూసినా అవే ఉంటాయి. జర్నీ అన్ప్లాన్డ్ అయినా మేము ట్రిప్ మాత్రం హడావిడి చేయలేదు. అంటే తొందరగా డెస్టినేషన్ రీచ్ అయిపోవాలి, లేకపోతే తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేసి రావాలి అలా అనుకోలేదు. రోడ్ ట్రిప్ కాబట్టి రిలాక్స్డ్గా వెళ్దాము, మనం ఎన్ని ప్లేసెస్ చూడగలిగితే అన్ని చూసేసి మళ్ళీ వద్దాం అనుకున్నాము. సో ఇంకా దారిలో మాకు శనేశ్వర స్వామి ఆలయం కనిపించింది. జనాలు ఎవ్వరు లేరు. సో ఎవరు లేకపోతే ఇంకా పీస్ఫుల్గా దర్శనం చేసుకోవచ్చు కాబట్టి దర్శనం చేసుకున్నాము. ఇంకొక 2 hours తర్వాత మళ్ళీ పిల్లల కోసమని ఆగాము. అంటే వాళ్ళు ఎక్కువసేపు కూర్చుంటే మళ్ళీ కాళ్ళు నొప్పి వస్తుందేమో, టైర్డ్ అయిపోతారేమో అని కాస్త ప్లే ఏరియా ఉన్న రెస్టారెంట్ దగ్గర ఆపాము. అంటే జర్నీ బోర్ కొట్టుకున్నా ఉంటుంది వాళ్ళకి. అటే స్ట్రెచ్ ఎక్కువ అవర్స్ కూర్చొని ఉండాలంటే వాళ్ళు మనలాగా కూర్చోలేరు కదా, అందుకని కాస్త ప్లే ఏరియా ఉన్న చోట అయితే వాళ్ళు కాసేపు ఆడుకుంటారు, బోర్గా ఫీల్ అవ్వరు. కొంచెం ఆడుకుంటే ఎనర్జీ ఇంకా ఎక్కువ వస్తుంది వాళ్ళకి. జర్నీని ఇంకా కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారని మేము కొంచెం ఎక్కువగానే బ్రేక్స్ తీసుకున్నాము. అది కాకుండా మా ఆయన ఒక్కరే డ్రైవింగ్, సో ఆయన కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందని అలా ఆగి వెళ్ళామన్నమాట. ఒక కామెడీ ఏంటంటే మేము రోడ్ సైడ్ బ్రేక్ఫాస్ట్ చేసింది మాకు 2 familiesకి కలిపి 270 rupees అయింది. ఇక్కడ జస్ట్ 2 కాఫీలు 2 జ్యూస్లు తీసుకున్నాం, దానికి మాత్రం బిల్ 550 rupees అయింది. ట్రిప్లో కొంచెం డబ్బులు తక్కువ ఖర్చు అవ్వాలి అంటే మాత్రం ఫుడ్ విషయాల్లో కొంచెం రోడ్ సైడ్ ప్రిఫర్ చేయడం బెటర్. అంటే ఇలా రెస్టారెంట్స్లో ప్రిఫర్ చేసాం అనుకో, మన జర్నీ కాస్ట్ కన్నా ఈ ఫుడ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. యాక్చువల్గా మనకి బెంగళూరు నుంచి చిక్మంగళూరు 5 hours అనమాట. సో మేము 5 hours కన్నా ఇంకా దగ్గర 6